వేదిక్ మ్యాథ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన వేదిక్ మ్యాథ్స్ లో ద ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఒక క్వశ్చన్ ని మినిమం టైంలో చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, నేను ఒక మాట చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లిసన్ కేర్ఫుల్లీ, బీయింగ్ ఏ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అంటే మీనింగ్ ఏంటి? వితౌట్ క్యాల్సి. నువ్వు ఇండియాలో ఏ ఎగ్జామ్కి వెళ్ళినా క్యాల్సీస్ ఆర్ నాట్ అలౌడ్. దట్ ఈస్ ద ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు మల్టిప్లై 12 into 14 మల్టిప్లై చేయాలి. చిన్నపిల్లలాగా 2 4s 18, 2 1s 1 చేయవలసిన నెసెసిటీ లేదు. బీయింగ్ వేదిక్ మ్యాథ్స్ అని పక్కన పెడితే వన్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్, ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. 12 and 14 ఉంటే ద 14 కెన్ బి టేకెన్ యాజ్ 12 plus 2 కింద రాసుకుంటాను. 12 plus 2 కింద రాసుకుంటాను. 12 into 12 can be taken as 144. 12 into 2 can be taken as a 24. We can easily get as the 168. Is a calculation. For example, చెప్పండి రా, 25 ని 24 ని మల్టిప్లై చేయాలి అంటే, లిసన్ కేర్ఫుల్, 25 ని 24 ని మల్టిప్లై చేయాలి అంటే నీకు 25 ఇష్టమా 24 ఇష్టమా? చెప్పండి సార్. నా డేట్ ఆఫ్ బర్త్, నాకు 24 డేట్ ఆఫ్ బర్త్ నాకు ఇష్టం అని మాట కాకుండా లాజికల్ గా యాప్టిడ్ పరంగా 25 ని 24 ని మల్టిప్లై చేయాలంటే ఏ నంబర్ అంటే ఇష్టం, ఏ నంబర్ అంటే ఇష్టం లేదు? ఫస్ట్ పాయింట్ చెప్పండి, ఏ నంబర్ అంటే ఇష్టం లేదు? 24 ఇష్టం లేదు. ద రీజన్ గుర్తుపెట్టుకోండి, లాజికల్ గా వన్ థింగ్ మన హారిక చెప్పినట్లు, ఫస్ట్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ రూల్ ఈస్, ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 17 చెప్పండి రా, 17 and 10 ఏ నెంబర్ అయితే ఇష్టం లేదు? లాజికల్ గా మాట్లాడాలి, అప్పుడు ఫ్రీగా ఉండాలి. 17 and 10 లో ఏ నెంబర్ అంటే ఇష్టం లేదు? 17. ఒక గుర్తుపెట్టుకో, లాస్ట్ లో ఏ నెంబర్ అయితే 0 ఉంటుందో, లాస్ట్ నెంబర్ ఏ నెంబర్ అయితే 5 ఉంటుందో, లాస్ట్ నెంబర్ ఏదైతే ఈవెన్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మనకు చాలా ఇష్టం. బికాస్ 2 2s are 4, 2 3s are 6 లైక్ గా చెప్పేస్తాం. లాస్ట్ లో 5 ఉందనుకో, ఈజీ మల్టిప్లికేషన్, ఎందుకంటే లాస్ట్ లో 0 వచ్చేస్తుంది కాబట్టి. 5 అయితే 5 లేకపోతే 0 రావాలి కాబట్టి. ఇప్పుడు ఏదైతే ఇష్టం లేదో దట్ నెంబర్ కెన్ బి టేకెన్ as 10 plus 7. దాన్ని స్ప్లిట్ చేసుకుంటాం, మైండ్ క్యాలిక్యులేషన్. నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఎనీథింగ్. దేర్ఫోర్ 10 plus 7, 17 స్ప్లిట్ చేసుకోవాలి. ఏదైతే నెంబర్ లేదో మైండ్ లో పెట్టుకోవాలి. షుడ్ నాట్ యూజ్ ద పేపర్ అండ్ పెన్. దేర్ఫోర్ యూ హావ్ టు కౌంట్ ఆన్ ఫింగర్స్. Therefore, 10 plus 7 can be taken as 10 tens are 100. The first point is mind. 10 tens are 100. 10 into 7 anta 70. ఇక్కడ నేను పెట్టాను, మీకు అర్థం కాదంటే. Therefore, 100 plus 70 anta 170. Did you understand? For example, simple. 23 ని 20 ని మల్టిప్లై చేయాలంటే జస్ట్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ విచ్ యూ డోంట్ లైక్ రా. ఏదంటే ఇష్టం లేదు? విచ్ యూ డోంట్ లైక్? 23. Therefore 23 ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు? హౌ యూ కెన్ స్ప్లిట్ ద 23? 20 plus 3 మైండ్ క్యాల్కులేషన్. 20 into 20 ఎంత? 20 into 20 ఎంత? 400. 20 into 3 ఎంత? 60. 400 plus 60 ఎంత అన్న? 460. దట్ ఈస్ కాల్డ్ as ఏ, మనకి ఇష్టమైన రీతిగా ఆడిచ్చిన క్వశ్చన్ లో మనకి ఇష్టమైన రీతిగా మల్టిప్లై చేయాలి. ఎప్పుడైతే మనం టయాన్ని సేవ్ చేసుకుంటామో, 10 to 20 seconds ఎప్పుడైతే టయాన్ని వేస్ట్ సేవ్ చేసుకుంటామో, ఈ టయాన్ని ఏదైతే టఫ్ క్వశ్చన్ ఉందో దాని మీద అప్లై చేయొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. ఆ తర్వాత చూద్దాం. లేటర్ ఆన్ విల్ సీ హౌ టు స్ప్లిట్ అంది. వేదిక్ మ్యాథ్స్ వచ్చేటప్పుడు కరెక్ట్గా వినండి. టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద 3 or 4 వేదిక్ సూత్రాస్. వి హావ్ టోటల్ 16 సూత్రాస్. దీస్ 3 are the major. పరిగెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నడక రావాలి. ఫస్ట్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఫస్ట్ వేదిక్ మ్యాథ్స్. ఎనీబడి ఇన్ ద క్లాస్? రూల్ నెంబర్ 1 కరెక్ట్గా వినండి. నెక్స్ట్ 20 minutes. 24 ని 84 ని మల్టిప్లై చేయాలి అన్నాను అనుకో, రెండు ఇష్టమైన నంబర్లే కదా. 24 ఈవెన్ నంబర్, 84 నియర్ నంబర్. ఎందుకు ఎలా చెప్పేస్తారు? 24 కి లాస్ట్ లో 0 లేదు, 84 లాస్ట్ 0 లేదు, 5 లేదు. therefore definitely both are liking numbers. ఇప్పుడు ఎలా చేస్తాం? ఆ షార్ట్ కట్ అంతా వర్కౌట్ అవ్వదు. 20 plus 4 కింద చేసుకుంటాం సార్, 80 plus 4 కింద చేసుకుందాం అంటే పేపర్ ఇచ్చి ఇంటికి వచ్చేయాలి. therefore 24 ని ఇప్పుడు నేను రాస్తాను చూడు, ఈ లాస్ట్ లిబిలిటీ ఏ విధంగా పెరగాల. 24 ని 84 ని నేను మల్టిప్లై చేస్తున్నాను అంటే ఈ నెంబర్ లో ఏదైనా లాజిక్ ఉందా? దట్ ఇస్ ద ఫస్ట్ కేస్. మనం చూసే చూపు, మనం చేసే విధానం మారాలి. 24 24 లో 84 లో చూస్తే అవ్వదు. ఇప్పుడు 24 ని 84 ని మల్టిప్లై చేయాలి అంటే ఏదైనా లాజిక్ ఉందా? 24 ని చూడు, 84 ని చూడు, ఈ రెండింటికి ఏదైనా ఆ సంబంధం ఉందా?
Is there any relationship between 24 and 84? Even number. Even number. Pakkam పెట్టండి చూడగానే చెప్పచ్చు even number. ఇంకా in the Both are in 12 table, sir. 12 table. both in 12 table. Logic number 2. Logic number 3. 2 logics completed. Basic logics. Basic number 3. I'm giving you one more logic. A, B and B, B. ఈ రెండిటికి ఉన్న లాజిక్ ఏంటి? ఏబి ఇంటూ బిబిని మల్టిప్లై చేయాలంటే ఏబిలో బిబిలో ఏంటి కామన్? విచ్ వన్ ఇస్ ద కామన్ వర్డ్? విచ్ వన్ ఇస్ ద కామన్? అదర్వైజ్ అదర్వైజ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద సి. ఎస్, ఏబిని సిబిని మల్టిప్లై చేయాలి అంటే ఎవరు చెప్పారు? బి ఇస్ 4 is common. Yeah, that's it. This is called as a unit digit. This is called as a 10 digit. Don't see that. Amma baba 10 digit, 8 digit, MBA వాళ్ళని something ఎప్పుడు రిలీజ్ అవ్వద్దు. ఫస్ట్ నువ్వు చూడగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దట్ ఏబిసి ఆల్వేస్ మూవింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్, ఏ నంబర్ చూస్తున్నా, దిస్ ఈస్ కాల్డ్ as a యూనిట్ డిజిట్. దీన్ని 0 డిజిట్ అంటాం, దీన్ని ఏమంటాం 10 డిజిట్ అంటాం, దీన్ని ఏమంటాం 100 డిజిట్ అంటాం. దట్ ఇస్ ద పాయింట్. ఇప్పుడు 24 లో 84 లో మనకు చెప్పిన బేసిక్ పాయింట్ ఏం చెప్పారు? రెండు బీలు సేమే, రెండు ఫోర్లు, రెండిట్లో 4 ఇస్ ఎ కామన్. అంటే రెండు నెంబర్లు చూస్తే రెండు యూనిట్ డిజిట్లు సేమ్ అయ్యి ఫస్ట్ పాయింట్ అయిపోయింది. మీరే లాజిక్ చెప్తారు కదా. సెకండ్ లాజిక్ చూడు. ఇప్పుడు 2ని 8ని చూడు. 2ను 8ని చూడు. ఇప్పుడు 2ని 8ని చూస్తే ఏమొస్తుంది? 2ని 8ని యాడ్ చేసి ఎంత రావాలి? ఎంత వస్తుంది? 2ని 8ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 and 8 అయిపోయింది. దట్ ఇస్ లాజిక్. లాజిక్ నెంబర్ 1 అమ్మ చూడండి అన్న, సింపుల్ లాజిక్, వేదిక సూత్రం 1. ఏబి అండ్ సిబి ఉంటే, ఇఫ్ యు మల్టిప్లై ద ఏబి అండ్ సిబి ఉంటే, ద లాజిక్ నెంబర్ 1 రెండు నంబర్లు ఈక్వల్ అవ్వాలి. రెండు నంబర్లు కామన్ ఉండాలి. ఒకే నెంబర్ కామన్ ఉండాలి రెండు నంబర్స్ లో. ఫస్ట్ పాయింట్, స్టెప్ నెంబర్ 1, చీట్ షీట్. సెకండ్ పాయింట్ ఈస్ ఏని సిని రెండింటిని యాడ్ చేస్తే 10 రావాలి. దట్స్ ఆల్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. గివ్ సమ్ ఎగ్జాంపుల్. కొన్ని నెంబర్ చెప్పండి నాకు, కొన్ని నెంబర్ చెప్పండి. 24 and 84 మర్చిపోండి. ఫర్గాట్ ద 24 and 84. గివ్ ద 2 or 3 ఎగ్జాంపుల్స్. చెప్పాలి స్పీడ్గా. ఇప్పుడు నేను కలమును పెడుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి చెప్తాను. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. చెప్పండి. 73 into 33, sir. 73 into 33 అంట. ద ఫస్ట్ వన్. 1 minute. 73 and 33. Perfect. 33. అయితే 42 into 62. యా, 42 and 62. పర్ఫెక్ట్. ఇంకా ఫస్ట్ లాస్ట్ లో పెట్టించుకోండిరా. ఫస్ట్ నెంబర్ తీసుకోండి. టేకే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ తీసుకో. 6 and 6 తీసుకో. 91 into 11. 91 into 11. 11. Yes, perfect. ఇంకా 75, 35. 75 and 35. Perfect. ఇంకా 2 తీసుకోండి. గివ్ సమ్ ఎగ్జాంపుల్. కెన్ ఐ గో విత్ ద 8 and 2? 82 and 22. ఎప్పుడైనా ఫామ్ చేసుకున్నప్పుడు ఒకదాన్ని పట్టుకోండి. డోంట్ థింక్ కంప్లీట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ if I'm going for the 4 and 4కి వెళ్తే ఇక్కడ ఏ నెంబర్ పెట్టుకోవచ్చు? కెన్ ఐ గో విత్ ద 6 and 4 కాంబినేషన్? కెన్ ఐ గో విత్ ద 7 and 3 కాంబినేషన్? కెన్ ఐ గో విత్ ద 5 and 5 కాంబినేషన్? కెన్ ఐ గో విత్ ద 4 and 6 కాంబినేషన్? కెన్ ఐ గో విత్ ద 3 and ఎంత వచ్చు 7 కాంబినేషన్? ఇంకా కెన్ ఐ గో విత్ ద 1 and 9 కాంబినేషన్? కెన్ ఐ గో విత్ ద 9 1 కాంబినేషన్? అంటే లాస్ట్ నెంబర్ సెర్చ్ చేసుకుంటే ఈ నెంబర్ అనేది ఫామ్ అయిపోతాయి. అంటే మనకున్న టోటల్ నెంబర్ లో వి కెన్ ఫార్మ్ ద డిఫరెంట్ నెంబర్స్ మల్టిప్లికేషన్ బై యూజింగ్ ద వేదిక్ మ్యాథ్స్ 1. ఇప్పుడు చూద్దాం సార్ ఎలా సాల్వ్ చేయాలి. ద ఫస్ట్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద చూడండి లాజిక్ చూడండి ఏం చెప్పాను. మల్టిప్లై ద వన్స్ ప్లేస్ డిజిట్ అంట. రూల్ నెంబర్ 1,
ఇది ఈ రూల్ నేను క్రియేట్ చేసింది కాదు. ద మల్టిప్లికేషన్ నెంబర్స్ ని ఏ విధంగా షార్ట్ కట్ చేయాలో మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, దెన్ వీఆర్ ద హీరోస్. ఫర్ ఎగ్జాంపుల్ 24 ని 84 ని మల్టిప్లై చేస్తే రూల్ నెంబర్ 1 ఏం చెప్పాడంటే ఏదైతే వన్స్ ప్లేస్ ఉందో దాన్ని మల్టిప్లై చెయ్యు. ఇప్పుడు చెప్పండి నాన్న, 4 ని వన్స్ ప్లేస్ ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 16. అయిపోయింది, దట్స్ ఇట్, అయిపోయింది. ఇప్పుడు మల్టిప్లై ద 10th ప్లేస్ డిజిట్. ఏదైతే 10th ప్లేస్ డిజిట్ మల్టిప్లై చేయమన్నాడు, 2 into 8 ఎంత నాన్న? 2 into 8 ఎంత? 16. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఏదైతే 1 ప్లేస్ ఉందో దాన్ని యాడ్ చేయమంటున్నాడు. 1 ప్లేస్ ఎంత? 4. Therefore 16 plus 4 ఎంత? 20. Therefore what is the final answer? 20 and 16. Clear? Give one more example. Take one more example. I am taking as a 4 and 4 తీసుకున్నాను common number. I am going for the other numbers such as like the 6 and let 4 తీసుకుంటున్నాను. Take another number. అయిపోయింది, చెప్పండి. Step number 1, 4 into 4 ఎంత? Step number 1, 4 into 4 ఎంత? 16. అంతేనా కాదా? 6 ని 4 ని మల్టిప్లై చేసి ఎంత వస్తుంది? 6 4 ఎంత? 24. దీనికి ఏడ్ చేయమన్నాను, 24 కి ఏది యాడ్ చేయమన్నాను? 24 చేయమన్నాను, 4 యాడ్ చేయమన్నాను. అయ్యా 24 plus 4 ఎంత? 18. ఇప్పుడు what is the final answer? 28. That's it. ఇప్పుడు we'll go one by one వెళ్దాం. చూడండి, ఇక్కడ కండిషన్ ఉండాలి. ఒక షార్ట్ కట్ వేసామంటే కండిషన్ ఉందా చెప్పాను కదా. 1 digit should be common in both cases, B and B. The second condition, for example, if I am taking as a AB and CB, ఏదైతే 10th place ఉందో that should be the sum of the 10. A plus B is equal to 10. These are the two conditions. We can understand. Give the answer. Now give the answer. 36 and 76. What is the answer? Mind calculation. Speed up. 36 and 76. What is the answer? 2736, sir. 2736. Perfect. 6 6 36. 3 7 21. 21 plus 6. 21 plus 6, 27. Now, what is the final answer? 27 36. Clear? All of you clear? Okay, sir. Yeah. Next question. Give the answer. 48. Time starts off. 1 2 3 4 5. 3264, sir. 3 2 64. 3 to 6 4. Perfect. Therefore, what is the main thing? 48 68. 8 into 8 anta 64. 6 into 4 anta 24. 24 plus a match chemanam 8. What is the final answer? 32 64. Perfect. Next. Now the time starts now. Speed ga 10 seconds. 1 2 3 4 5. 2516, sir. 2516. 2516. పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ లో ఇదే క్వశ్చన్ అడిగితే అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్. సింపుల్. ఆప్షన్ ఎలిమినేషన్ తెలియాలి, క్లయింట్కి వెళ్ళి గుద్దీకూడదు. 74 ని 34 ని మల్టిప్లై చేస్తే లాస్ట్ నెంబర్ షుడ్ బి 16 బికాస్ 4 into 4. Therefore, option A లో, option B లో, option C లో మూడింటిలో కూడా 16 ఉంది. Therefore, we can't eliminate ABC. Done. What is the next one? 7 3s are 21. దీనికి ఎంత యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి. What is the final answer? 2516. All of you crystal clear? All of you clear everything? Please say yes or no, Nana. Please say yes or no. Yes, sir. Yeah. Next question. 10 seconds. 1 2 3 2464, sir. 2464. 64. Perfect. 2464. All of you got it? 8 8 is 64. A options eliminate చేయొచ్చు. Which option should be eliminated? Option B, sir. Option B eliminated. A, C, D lost 3 numbers having a 64. Therefore, 2 8 is 16. 16 plus 8. 16 plus 8 is the 24 and 64. Perfect. ఇంకా నేను పేపర్ పెట్టను, మీరు చేయాలి. Then next question on screen. 1 2 3 4 5 6 7. 3249, sir. 3249, sir. What are the option can be eliminated? Which option can be eliminated? B, sir.
Option C eliminated. 32, 42 can be eliminated because 7 sevens are 49. That's it. 5 fives are 25. 25 plus 7 is a 32. 32, 49. Option B. All of it clear? All of it clear? Yes, sir. Yes, sir. Yeah. Next one. Second raising one. C. వేదిక్ మ్యాథ్స్ 2 ఇలాంటి నేర్చుకుని ఎలా ఉంటుందంటే పేపర్తో ఆడుకుంటాం. ఏ పేపర్ అయినా టేక్ ఏ రీజనింగ్, టేక్ ఏ క్వాంట్, టేక్ ఏ అర్థమెటిక్, టేక్ ఏ న్యూమరికల్ ఎబిలిటీ, వాట్ ఎవర్ ద పేపర్. ఎప్పుడైతే నీకు క్యాలిక్యులేషన్ స్పీడ్ మారిందో ఆటోమేటిక్ ఎలా ఉంటుందంటే నీకు విత్ ఇన్ ఇచ్చిన టైంలో ఏ పేపర్ అయినా టేక్ ఎనీ పేపర్ యూ కెన్ సాల్వ్ మినిమం టైం. యూ కెన్ సాల్వ్ ఇన్ మినిమం టైం. తక్కువ టైం ఎప్పుడైతే మనం సాల్వ్ చేయగలుగుతామో మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాంపిటేటివ్ ఫీల్డ్. నెక్స్ట్ వేదిక్ మ్యాథ్స్ 2. వేదిక్ మ్యాథ్స్ 2 99. ఎప్పుడైతే గుర్తుపెట్టుకో దిస్ క్వశ్చన్ ఈస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్. ద పీపుల్ ఆర్ వరీ అబౌట్ ద 99. ఇప్పుడు చెప్పండి రా 99 అంటే ఇష్టమా 100 అంటే ఇష్టమా? గివ్ ద స్మాల్ క్లారిటీ. విచ్ వన్ యూ లైక్, 99 100? 100. 100. Therefore 99 can be taken as 100 minus 1. For example, give a small example. I'm giving it clarity. వేదిక్ మ్యాథ్స్ అన్నది మనం నేర్చుకున్న తర్వాత వేదిక్ మ్యాథ్స్ లేకుండా ఎలా చేయొచ్చు మనం తర్వాత చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 99ని 97ని మల్టిప్లై చేయాలి, భయపడిపోకూడదు. 97ని 100 minus 3 తీసుకోవడం చెప్పండి రా. Both are odd numbers. Give a small clarity where you can stand. I can easily find out. For example, there is a 97. 97 can be taken as 100 minus 3. 99 can be taken as 100 minus 1. ఇప్పుడు చెప్పండి, give a small clarity. 100 minus 1 తీసుకోవడం ఈజియరా, 100 minus 3 తీసుకోవడం ఈజియరా? Which one is easier? 100 minus 1. Okay, that's it. Both are odd numbers, but taking is one of the main thing. ఇవ్వగానే తినకూడదు, అరుగుతుందో చూసుకోవాలి. Therefore, the 99 can be taken as 100 minus 1 of 97. That's all. The mind calculation 9700. Therefore 97 is so easily we can say that 9663 something, 9603 something. వచ్చేస్తుంది, అర్థవుతుందా? This is one of the odd. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఏదే నంబర్ 99ని 97 మల్టిప్లై చేయడం ఇస్ సో సింపుల్ బికాస్ 100 మైనస్ చేయడం. ఇప్పుడు 34ని 99ని మనం చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ క్యాలిక్యులేషన్. If you take any 2-digit number AB, when you multiply the 99, simple logic is take any number 2-digit number. That number should be 2-digit number అవ్వాలి. ఫస్ట్ క్యాలిక్యులేషన్ చూడండి. See the first calculation. ఏదైతే నంబర్ ఇచ్చాడో ఆ నంబర్ లో యూ హ్యావ్ టు టేక్ ఎ సబ్ట్రాక్ట్ -1. దట్ ఈస్ కాల్డ్ as 33. అయిపోయింది. ఏదైతే స్టెప్ నెంబర్ 2 ఉందో ఈ 33ని ఏదైతే 99 లో తీసేయడమే. Therefore answer is 66. Therefore answer is 33, 63. అర్థమైందా లేదా? You need to understand, I know that. That's step number 1. Step number 1, ఏదైతే 99 కాకుండా పక్కన ఏదైతే నెంబర్ ఉందో దాన్ని నేను 33 -1 చేస్తాను. -1 చేసిన తర్వాత ఈ నంబర్ ని 99 లో తీసేస్తాను. Then I'm getting as a 63. Therefore 34 into 99 can be taken as 33, 63. All of it clear? All of it clear? This point మీకు అర్థమైందా లేదా? Yes, sir. Yes. See here. Give a small example. Take one example. Take one example. I'm taking as a 99. I'm taking as a 71. Take any number. Step number 1. What is the step number 1? What is the step number 1? You have to 71 minus 1 is 70. This is a 70. What is the final answer? 7029. అర్థమైందా లేదా? All of it clear? All of it clear? Can you give this answer? 68 and 99 ఏమొస్తుందో చెప్పండి, తక్కువ చెప్పాలి. 68 and 99. 6732, sir. 6732. లాస్ట్ 2 నెంబర్స్ ఏమవుతాయి? లాస్ట్ 2 నెంబర్స్ -1 చేస్తే 32. 67. This is a 67 చేస్తే this is a 2, this is a 3. What is the answer? 6732. అర్థమైందా లేదా? ఇది మోస్ట్ డేంజరస్ 99. For example 73 and 99. 73 and 99.
7227. నాకు ఈ రెండు నెంబర్ చెప్పండి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు నెంబర్ మల్టిప్లై చేస్తే ఏబిసిడి వస్తుంది కదా, 4 నెంబర్లు వస్తాయి కదా, అన్నో నెంబర్స్. ఇప్పుడు నాకు ఏబి చెప్పండి. 72, sir. అయిపోయింది. ఫస్ట్ చెక్ చేసుకుంటారు, క్రాస్ చెక్ చేసుకుంటారు. 72 పక్కన పెట్టండి. 72 ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కేసెస్ వి హ్యావ్ 27, 73, 63, 73, 26, 78, 26. Which one is right answer? 7227. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇంకా దీన్ని చెక్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఫస్ట్ నాకు 72 కావాలి, రిమైన్ అన్ని కేసులు 73, 73, 78. అంటే ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఎస్ రిడక్టెన్సీ. ఆప్షన్స్ ప్రకారమే మనం వెళ్ళాలి. ఆప్షన్స్ అన్ని 72 ఉన్నాయనుకోండి, అప్పుడు స్టెప్ నెంబర్ 2కి వెళ్ళాలి. ఆప్షన్ నెంబర్ 1 లోనే అయిపోతుంది అనుకోండి, ఆపియాలి. అంటే అక్కడ యూఆర్ సేవింగ్ ద 5 seconds టైం. అలా క్లియర్? అర్థమైంది? పాయింట్ నేను చెప్పిన పాయింట్ అర్థమైందా లేదా? Yes, sir. యా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 7326, sir. 73, D. 26. 73, 26. 26. ఇందులో which options can be eliminated? Can we eliminate any option? Yes or no? No. ఏదైనా ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చా, చేయలేమా? Sir, actually, ఎందుకంటే అన్ని 73 ఉన్నాయి. Perfect. All 4 numbers are 73 because we can't eliminate any option by using a step number 1. Step number 2 is depending upon your requirement. Therefore, 74 and 99 can be taken as step number 1 is a -1. We are getting as a 73. Therefore, 73 teste then 6 is the 2. Therefore, what is the final answer? Option D is the right answer. Clear? Option D is the right answer. Your time starts now. 1, 2, 3, 4, 5, 6, 6. Option A, sir. Option A, చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ అంటాం, చూద్దాం. -1, 66, 66. This is a 3 and this is a 3. What is the final answer? A. Clear? Clear? All of you clear this one? అర్థమైందా? Yes, sir. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 5742, sir. B. 5742. 5742. Therefore, what is the final answer? This one 57. ఇది 57 చేస్తే లాస్ట్ ఎంత రావాలి? 2 రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్. నువ్వు లాజిక్ చేయవలసిన పని కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ద మెయిన్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత రావాలి చెప్పండి అన్న. లాస్ట్ నెంబర్ ఎంత రావాలి చెప్పండి నాకు సింపుల్ గా. లాస్ట్ నెంబర్ ఎంత రావాలి? 2, sir. 2 రావాలి. ఇక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ నెంబర్ సి అండ్ డి లో విచ్ నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 2? B. బి. అయిపోయింది. ఇక్కడ నువ్వు ఎంత టైం సేవ్ చేస్తున్నావు తెలుసా? 8 to 15 seconds టైం సేవ్ చేస్తున్నావు. ఎందుకంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏబిసిడిలో లాస్ట్ నెంబర్ కంప్లీట్లీ డిఫరెంట్. ప్రతి దానికి యూనిక్ నెంబర్ ఉంది. 1, 2, 3, 4 ఉంది. Therefore, the final answer no need to calculate the ACD for the first step or second step కూడా అవసరం లేదు. లాస్ట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు. 9, 7. 9 and 7 చేసి you're getting as 2 is the answer. Simple. Next question. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 534. 5, 3. 4. What are the options eliminated? ఏ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు? What are the options eliminated? చెప్పాలి. ఏ ఆప్షన్? మొత్తం బి, సి, డి ఆల్ ఎలిమినేటెడ్. సింపుల్ సింపుల్. ఒక్క దాంతో అయిపోతుంది. 54 - 1 53. దేని 1 second చాలు. ఓన్లీ 1 second. That is the case. All of it clear na? Vedic Maths 2. Please say yes or no, Nana. Please say yes or no. Yes, sir. Yes. Vedic Maths 3, one of the most important. ఇంకా రూల్ నెంబర్ 3 ప్రాక్టీస్ చేయాలి. మనం చేసినప్పుడు విన్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ ఎ కేక్ వాక్.
అది మైండ్ లో పెట్టుకో. నెక్స్ట్ వేదిక్ మ్యాథ్స్ 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక వేదిక్ మ్యాథ్స్ 1 ఏం చెప్పాను? వేదిక్ మ్యాథ్స్ 1 ఏం చెప్పాను? Ones digit should be same and the units tens digit should be added should be 10. Yes. The for example is 54 and 54. Is it right? Is it right, Nana? Yes, sir. Yes. ఇప్పుడు చూడండి, వేదిక్ మ్యాథ్స్ 3కి వెళ్తాను. B and B and B and A and C. ఏంటి ఈ లాజిక్? ఏంటి లాజిక్? ఏంటి ఈ లాజిక్? ఏంటి? 100 digits same. Yes. Tens digits are same. Yes, that's it. 1 is opposite of 3. Therefore 10 digit equal అవ్వాలి. ఏదైతే A plus C ఉందో ఇది సమ్ ఆఫ్ 10 అవ్వాలి. దట్స్ ఇట్. వాడు దాన్నే మార్చుతాం అన్నమాట. జస్ట్ చేంజ్ నెంబర్స్. ఎప్పుడైతే మనం నెంబర్స్ మార్చుకుంటామో ఆటోమేటిక్ నెంబర్స్ అనేవి ఎక్కువ కవర్ అయిపోతాయి. నువ్వు గుర్తుపెట్టుకో. టేక్ ఎనీ పేపర్, టేక్ 10 years ఆఫ్ ఎనీ ప్లేస్మెంట్ పేపర్, మొత్తం కౌంట్ చేసుకో. టేక్ ఎనీ పేపర్, ఆర్ఆర్బి తీసుకుంటావు, ఎస్ఎస్ తీసుకుంటావు, ప్లేస్మెంట్ తీసుకుంటావు, టేక్ ఎనీ పేపర్. ద నెంబర్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 1 to 100 ఓన్లీ. నీకు 1 to 100 లో ఏ నెంబర్ ఇచ్చినా నువ్వు మల్టిప్లై చేయగలుగుతావే, అయిపోయింది పేపర్. 57, 77 మల్టిప్లై చేయాలి. 64, సమ్ కేసెస్ 64 and 87 మల్టిప్లై చేయాలి. సమ్ కేసెస్ 27 98 మల్టిప్లై చేయాలి. సమ్ కేసెస్ 33 79 మల్టిప్లై చేయాలి. అంటే నీకు 100 మధ్యలో నెంబర్స్ నువ్వు గేమ్ ఆడగలిగితే పేపర్ అయిపోయినట్లే, మైండ్ గేమ్. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. నేను చెప్పను, గివ్ వన్ ఎగ్జాంపుల్. ఈ నెంబర్ సెట్ చేసుకోండి. ఫస్ట్ 10 digit నెంబర్ సెట్ చేసుకో. 10 digit నెంబర్ సెట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 5 ని ఫైన్ సెట్ చేసుకున్నాను. 5 ని ఫైన్ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇక్కడ ఏ నెంబర్ పెట్టచ్చు? 64. 64. అయిపోయింది. దాని అయిపోయింది, సింపుల్. 56 and 54. టేక్ అనదర్ ఎగ్జాంపుల్. గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఎస్ 7 and 7 తీసుకున్నాను అనుకో, ఏ నెంబర్ తీసుకోవచ్చు ఇక్కడ? 91. 91. ఇంకా గివ్ అనదర్ ఎగ్జాంపుల్. 73. 73. ఇంకా 82. 82. ఇంకా 64. 64. ఇంకా 46. 46. ఇంకా 19. 5. ఎస్ ఎస్ 5. పర్ఫెక్ట్. ఇంకా 46. ఇంకా 28. అంటే చూడండి, ఒక్క నెంబర్ నువ్వు ఫ్రేమ్ చేసుకుంటే యూ కెన్ ఫార్మ్ ద డిఫరెంట్ నెంబర్స్ అన్నమాట. దట్స్ ఆల్. ఇప్పుడు చూడండి, సింపుల్ ద మల్టిప్లికేషన్, సింపుల్ ద రూల్. 25 ని మల్టిప్లై చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద రూల్ నెంబర్ 1, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసాయి. 5 5s are how much? 5 5s are how much? 25. అర్థమైందా లేదా? ఇక్కడ ఏదైతే ఈ కామన్ నెంబర్ ఉందో దీన్ని నెక్స్ట్ నెంబర్ తో మల్టిప్లై చేయి. వాట్ ఈస్ ద సక్సెసర్? ఫర్ ఎగ్జాంపుల్ 11 సక్సెసర్ ఏంటి? 12. 12 సక్సెసర్ ఏంటి? 13. 13 సక్సెసర్ ఏంటి? 14. ఏ సక్సెసర్ ఏంట్రా? వాట్ ఇస్ సక్సెసర్ ఆఫ్ ఏ? B. X సక్సెసర్ ఏంటి? X నెక్స్ట్ నెంబర్ ఏంటి? Y. Y. ఫర్ ఎగ్జాంపుల్ P సక్సెసర్ ఏంటి? Q. 2 నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 3a. 2ని 3 మల్టిప్లై చేస్తే అంత 625. ఇది అండర్స్టాండ్? అర్థమైందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ చూడన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ విత్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ 35 and 35 మల్టిప్లై చేయాలనుకో. 5 5s are how much? 5 5s are how much? 25. 3 సక్సెసర్ ఏంటి? వాట్ సక్సెస్ ఆఫ్ 3? 4. 3 into 4 ఎంత? 12 25. క్లియర్? ఇప్పుడు వెళ్తాను. దెన్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. 75 75 తక్కువ చెప్పాలి. 75 75. 5 5s are how much? 5 5s are how much? 25. 5 6 2 5. Yeah. 7. What is the success of 7? 8. 7 8 into 7. 7 into 8. 7 8s are how much? 56. 56. That's it. All of you clear? All of you crystal clear? Please say yes or no, no. Please say yes. Yes. Yeah. Yes. 35 35 already I said. 12 25. 3 4 the 12. 5 5 the 25.
ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తాను. ప్రీవియస్ క్వశ్చన్ 1 2 3 4. 7225. What is the answer? 7225. What are the elimination? Is it A, B, C లో ఏ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు సింగిల్ స్టెప్ తో? సింగిల్ స్టెప్ తో దాన్ని మనం ఏ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు? అన్నిటికీ లాస్ట్ నెంబర్ 25 ఉంది అంటే దాంతో మన పని లేదు. స్టెప్ నెంబర్ 2కి రండి. 8 9 72. 72 ఏ ఆప్షన్ లో మాత్రమే ఉంది. ఆన్సర్ సి సార్. ఆన్సర్ సి. యా, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. అంటే నో నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఫస్ట్ డిజిట్. 5 5 25 చేయాల్సిన పని లేదు. అన్నిట్లో యూనిట్ దాంతో మన పీకేదేం లేదు. జస్ట్ 8 సక్సెసర్ ఈజ్ 9. 8 9 72 25. Option A, B, D is eliminated. Clear? Next. Your time starts now. 1 2 3. 2025. Yes, 2025. Perfect. 4 5 are 20. 5 5 are 25. What are the options can be eliminated? Which options can be eliminated? Option B, option C, option D is eliminated. Only taking as a 20. 4 5 are 20. In a single case, you can save the 8 to 15 seconds time. Next. Option A. Option A, 4 5 are 20. All options having a 20 in a lost case. 20, 20, 20, 20. Now, what is the first answer? What is the first answer? 3 4s are how much? 21. Therefore, option A. All of it clear? All of it clear this one? 1, 2, 3, 4, 5, 6, 7, 8. Yes, sir. A. Which options eliminated? చూడగానే ఏ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు? చూడగానే ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు మనం? B sir, B. ఇంకా BC సార్. C, D అంతేనా? D. ఆప్షన్ చూడగానే B, C ఎలిమినేట్ చేసేయచ్చు. ఏని D ఎందుకు ఎలిమినేట్ చేయలేకపోతున్నాం? రెండు కేసులో 21 ఉంది కాబట్టి. నౌ యూ హ్యావ్ టు గో ఫర్ ద సక్సెసర్. 8 9 17. ఆప్షన్ A is the right answer. Your time starts now. 1 2 3 4. Yes, sir. A. C. Which one? D sir, C. C. Perfect. ఇక్కడ option A is eliminated. Option D is eliminated. Option B and option C having lost 16. But what is the successor? 5 6 30. Therefore, option C is the right answer. That's all about the Vedic Maths 1 and 3. ఇలాంటి మన ఫ్యూచర్ క్లాస్ లో అప్కమింగ్ క్లాస్ ఎప్పుడు క్లాస్ పెట్టినా ట్రై టు జాయిన్. Learn all the techniques. Then I will send the previous paper. Then workout చేయండి. జూలైలో నోటిఫికేషన్ ఏదైనా గుర్తుపెట్టుకోండి. వన్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్, యూఆర్ ఎంబీఏ క్యాండిడేట్స్. యూ క్రాస్ ఎవ్రీథింగ్. చాలా చూస్తుంటారు, వాళ్ళు జాబ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యు నో వాట్ ఈస్ ద లైఫ్. ఎంబీఏ చేస్తున్నాం. ఎంబీఏతో పాటు వేర్ యూ హ్యావ్ టు గో. నువ్వు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ త్రూ ఎంబీఏ రాద్దామని ఫస్ట్ టేక్ ది సిలబస్. ఇండియాలో ఏ ప్యాటర్న్ తీసుకో. ఒక 50 ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ సంథింగ్ యువర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసాం అనుకో, టేక్ ఎనీథింగ్. ఫస్ట్ వర్కౌట్ చేయి. ఎక్కడ గవర్నమెంట్ ఉన్నాయి, ఎక్కడ ప్లేస్మెంట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పడింది. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్ లో 50 క్వశ్చన్స్ ఈజ్ అ నాన్ టెక్నికల్, 50 క్వశ్చన్స్ ఈజ్ అ టెక్నికల్. వాట్ ఈస్ అంటే నాన్ టెక్నికల్? రీజనింగ్ అండ్ కాంట్ అండ్ వెర్బల్ కమ్స్ అండర్ నాన్ టెక్నికల్ సెక్షన్. అంటే మన చదువుకి సంబంధించిన దాన్ని నాన్ టెక్నికల్ అంటాం. అంటే 100 క్వశ్చన్స్ లో 50 క్వశ్చన్స్ నాన్ టెక్నికల్, 50 క్వశ్చన్స్ టెక్నికల్ అనుకో. నువ్వు పేపర్ చూడగానే ఏదో ఒక తీసుకో, సిలబస్ తీసుకో. గుర్తుపెట్టుకో, టెక్నికల్ మన సముద్రం. ఒక బుక్ మనం చదివామంటే అవుట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ వస్తే ఏమంటామంటే అవుట్ ఆఫ్ సిలబస్ అంటాం. అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారా అంటాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అవుట్ ఆఫ్ సిలబస్? అంటే వాడు టెక్స్ట్ బుక్ దాటి బియాండ్ ద లైన్స్ వెళ్ళిపోయాడు, బియాండ్ ద లిమిట్ వెళ్ళిపోయాడు. అంటే అక్కడే తెలిసిపోయింది. టెక్నికల్ లో మనం తోపు తురుము రోజంతా 24 hours మనం చదివినా, 365 days చదివినా మన సక్సెస్ రేట్ ఓన్లీ 37% అంట. అంటే మీనింగ్ ఏంటి? టెక్నికల్ లో 50 క్వశ్చన్లో మనం 37 మనం స్కోర్ చేయగలం. కానీ టెక్నికల్ ఎప్పుడైతే దీన్ని నాన్ టెక్నికల్ అని ఎప్పుడైతే యాడ్ అయ్యిందో, మార్క్స్ యాడ్ అయ్యాయో, యూ క్రాస్ యువర్ కట్ ఆఫ్ స్కోర్. మనం ఏం చేస్తామంటే, నేను టెక్నికల్ 2 years చదివాను కదా, టెక్నికల్ నేను బీటెక్ 4 years చదివాను కదా, సంథింగ్ ఏదో చదివాను కదా, నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటాం. కానీ సిలబస్
తీసుకున్నప్పుడు అందులో ఈజ్ కంప్లీట్లీ ఓషన్, సముద్రం. దేర్ఫోర్ టెక్నికల్ నాన్ టెక్నికల్ ఎప్పుడైతే యాడ్ అయ్యిందో ఈజ్ ద విన్నర్. అలా క్లియర్ దిస్ పాయింట్, అలా క్లియర్ దిస్ పాయింట్. ఎస్ ఆర్ నోరా? చెప్పండి, ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో వేదిక్ మ్యాథ్స్ 1 and 2, 3 మోర్ దెన్ సఫిషియెంట్ ఫర్ టుడే. ఎక్కువ చెప్పాను మర్చిపోతారు, చేయడానికి బాగా ఉంటుంది కానీ బట్ కన్ఫ్యూజన్ అయిపోతారు. వేదిక్ మ్యాథ్స్ 1 లో ఏం నేర్చుకున్నాం? రీక్యాప్, చీట్ కోడ్ చెప్పండి. ఫస్ట్ వేదిక్ మ్యాథ్స్ 1 ఏం నేర్చుకున్నాం? Units place should be same. Unit place should be same. What's the rule number 2? The tens place added. Yeah, the digit should be added to be 10. The sum of the 10 digits should be 10. Item. Example AB, CB. Next. Rule number 2, Vedic Maths 2 ఏం నేర్చుకున్నాం? When you multiply the 2-digit number with what number? Which number? 99. 99. Step number 1 ఏంటి? Step number 1 ఏంటి? Subtract 1 from the first number. ఫస్ట్ ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ సబ్ట్రాక్ట్ -1 చేయాలి. -1 ఎప్పుడైతే చేస్తామో ఆ నెంబర్ అందులో తీసేయాలి. అయిపోయింది. నెక్స్ట్, వాట్ ఇస్ ద వేదిక్ మ్యాథ్స్ 3 సే? ఇది ఆపోజిట్ ఆఫ్ 1 and 3. ఏ అవ్వాలి? 10 digits షుడ్ బి సేమ్ అవ్వాలి, బీబీ అవ్వాలి. యూనిట్ డిజిట్ సమ్ ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. వాట్ ఇస్ ఎగ్జాంపుల్? బిఏ బిసి. ఫస్ట్ ఏంటి? ఏబి ఏబిసిబి. థర్డ్ వన్ ఏంటి? బిఏ బిసి. క్లియర్? ఆల్ ఆఫ్ యు క్లియర్ దిస్ పాయింట్? Please say yes or no. Yes, sir. Is it interesting? Shall I stop? Shall I go for the second topic? Next topic, Elna. Second topic, Alacha. Can I go? Yes, sir. Veda Chapra, Lavani Garu, some name Bala, Rajesh, Harika, Sai Ramesh, and Snehalata. Can I go to the next topic? Yes, sir. Yeah. 1 minute. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ టాపిక్ ఎంత ఉందో ఈ టాపిక్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లెట్స్ సీ. వెయిట్. It 1 minute. Water. వండర్ఫుల్ టాపిక్. మొత్తం నువ్వు ఏదైనా ఎగ్జామ్కి వెళ్తావంటే 6 to 7 మార్క్స్. గుర్తుపెట్టుకోండి, దేన్నైతే మనం ఈక్వల్ గా డివైడ్ చేయగలుగుతామో దానికి క్వశ్చన్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కేసెస్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఒక అన్నోన్ షేప్ ఉంది, దాన్ని మనం డివైడ్ చేస్తే ఈక్వల్ పార్ట్స్ లేకపోతే ఇలాంటి క్వశ్చన్ అడగడం. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ లో చూడండి, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? ఏదో ఒక ఆన్సర్ చెప్పండి రా. గివ్ ఎనీ ఆన్సర్. ఇస్తాను 3, sir. 3 అంట. ఇంకా జనరల్ గా చిన్నప్పుడు మరి ఈ క్వశ్చన్ చూసారు లేదో తెలియదు కానీ బట్ ద వే ఆఫ్ సాల్వింగ్ అంది మారాలి. ఇక్కడ నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే లిజన్ కేర్ఫుల్లీ. దేర్ ఈజ్ ఏ బి సి డి అంట. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇస్ ఇట్ రైట్? వన్ ఆఫ్ ద ట్రయాంగిల్. టేక్ ఎనీ ట్రయాంగిల్. మళ్ళీ ఎన్డెప్త్కి వెళ్ళిపోద్దు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోస్ ట్రయాంగిల్, మళ్ళీ మ్యాథ్స్ అంటాం. అంత ఎన్డెప్త్కి వద్దు మనకి. ఆ ట్రయాంగిల్ అన్నాడు. ఇక ఎక్కడ ఏం అనలేదు, ఇక్కడ ముందు ఏం అనలేదు కాబట్టి మన దాని గురించి అలాంటి క్వశ్చన్ కూడా ఉండవు. ఫైండ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఫైండ్ ద ఐసోసెల్స్,
find acute triangle out or other. First point is the first triangle is ABC. Second triangle వచ్చేటప్పటికి go with the second triangle. I'm going for the next triangle is, what is the next triangle? Anybody in the class? ACD. ACD. Next triangle. Third triangle is a major triangle. This is called as ABD. this is a minor triangle. This is a minor triangle. What is a major triangle? Let us see. The major triangle is called as ABD. Therefore, the major triangle the major triangle is ABD. Therefore, total number of triangles in Nana. What is the total number of triangles? 3. Now, what is the final answer? D. All of it clear? All of it clear? Yes, sir. Yes. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే జస్ట్ రిమెంబర్ కౌంట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఆ తర్వాత చెప్తాం సైడ్ అన్నది, దాని మీనింగ్ తర్వాత చూద్దాం. కౌంట్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ జనరల్గా చెప్పాలంటే పాయింట్ నెంబర్ 1, ఏదైతే నీకు ఇచ్చాడో ట్రయాంగిల్స్ ఇచ్చాడో జస్ట్ అందులో జస్ట్ ప్లేస్ చేయండి, నంబర్స్ ప్లేస్ చేయి 1 and 2 అంతే. ఏదైతే ఉన్నాయో వీటిని కౌంట్ చేయి. ఇక్కడ ఏదైతే నీకు స్టాండింగ్ లైన్ ఉందో అది ప్లస్ అని మీనింగ్. Therefore 1 + 2 ఎంత? 3 అని అర్థం. గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. నన్ను ఒక్క నిమిషం ఆగండి. వెరీ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ లైక్ దిస్ ఇచ్చాను. స్టెప్ నెంబర్ 1 ఏం చెప్పాను? ఒక్కో బ్లాక్ లో ఒక నెంబర్ ఇమ్మన్నాను, అంతేనా కదా? 1, 2 and 3. ప్రతి ఏదైతే లైన్ ఉందో అది ప్లస్ అని మీనింగ్. ఇదొక లైన్ ప్లస్ అని మీనింగ్. What is the final answer? 6, sir. Perfect. Add all the numbers, you are getting a 6. Therefore, 1 + 2 + 3 is equal to 6. That's all. For example, next question. ఇదే మనం చూస్తాం. Is a 1, ఇది 2 and 3. Therefore, 1 + 2 + 3 is equal to 6. Every line having a plus. Therefore, 1 + 2 + 3 is equal to 6. Clear? Mark 6 ఎలా వస్తున్నాయి? How we got a 6? This is the first triangle. This is the second triangle. This is the third triangle. This is a combination of 2 triangles. Combination of 3 triangles. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? ప్లీజ్ సే yes or no better. Yes, Please sir. yes or no. Next, give the number of triangles. 1 and 2 and 3 and 4. Yes, 1 sir. and what is the answer? 10. 10. 4 plus therefore whatever. 1 + 2 + 3 + 4. Therefore, what is the final answer? 10. It's a simple one. If you want to see the 10 triangles, first triangle, second triangle, third triangle, fourth triangle, combination of 2 triangles, combination of 2 triangles, combination of 2 triangles, combination of 3 triangles, combination of 3 triangles, combination of 4 triangles. Crystal clear? All of it clear? ఈ పాయింట్ అర్థమైందా లేదా? Yes or no better? Please say yes or no. Yes, sir. Yes. Question number 1. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 15, sir. 15. చూద్దాం. Give a dashes. 1, 2, 3, 4, 5, 9, 10. What is the final answer? 15. Therefore, 1 + 2 + 3 + 4 + 5. What is the final answer? 15. All of it clear? అందరికీ అర్థమైందా లేదా? ఫస్ట్ స్టెప్ అర్థమైందా లేదా? ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామినేషన్ పడవు, ఎంత ఈజీ ఎగ్జామినేషన్ పడవు. ఈ బేసిక్స్ మీద హై లెవెల్ ఏ విధంగా చేద్దాం. ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్? ఎస్ ఆర్ నో నాన్న? Yes, sir. ఎస్. ఇప్పుడు చూద్దాం. సార్ మరి చూడడానికి బాగా ఉంది, ఇలాంటి డాషెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తే ఇలా ఇచ్చుకొని పోతే అన్నిటిని యాడ్ చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ దాన్ 36 seconds కదా సార్ అంటారా? ద సింపుల్ వన్ వెన్ వీ హ్యావ్ ఎ న్యాచురల్ నెంబర్. ఇందాక చెప్పాను న్యాచురల్ నెంబర్ అంటే ఏం చెప్పాను? నాన్ మ్యాచ్ స్టూడెంట్స్, నాన్ మ్యాచ్ ఏదైనా న్యాచురల్ నెంబర్స్ ఏదైనా గుర్తుపెట్టుకోవాలి. ఇల్లులు పక్క పక్కన ఉంటాయి, మీ రోల్ నెంబర్స్ పక్క పక్కన ఉంటాయి. పక్క పక్కన వాటిని ఏమంటాం?
వాట్ వి సే దట్ పక్కన నంబర్లు ఏమంటాం? న్యాచురల్ నంబర్స్ అంటాం. కాన్సిక్యూటివ్ నంబర్స్, కాన్సిక్యూటివ్ నంబర్స్, పక్క నంబర్ని న్యాచురల్ నంబర్స్ అంటాం. ఎప్పుడైతే నేను జీరోతో స్టార్ట్ చేస్తానో నా లైఫ్ ని, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ హోల్ నంబర్. న్యాచురల్ నంబర్ లో జీరో ఉండదు, హోల్ నంబర్ లో జీరోతో స్టార్ట్ అవుతుంది. ఇంటిజర్ is a combination of plus and minus. That is the case. Natural numbers, we cannot find the negative values. We never find the zero values. Comes the integer is a combination of negative and positive value, including zero also. -1, -2, 0, +1 and +2. That is the case. దాని గురించి తర్వాత మాట్లాడదాం later on. మనం మూవ్ ఆన్ క్లాస్ లోకి వెళ్ళినప్పుడు we can understand easily. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఒక 10 నంబర్లని ఇన్ని నంబర్ని యాడ్ చేయాలి అంటే సింపుల్ లాజిక్ ఏం తెలుసా? టేక్ ఏ లాస్ట్ నెంబర్ తీసుకు అయిపోతుంది. లాస్ట్ నెంబర్ ని నెక్స్ట్ నెంబర్ తో మల్టిప్లై చేయి, డివైడ్ బై 2 చేయి, యూ విల్ గెట్ ఆన్సర్. ఇప్పుడు 8 into 9/2 ఎంత నాన్న? 8 into 9/2 ఎంత? కష్టమా? 36. మళ్ళీ 8 ని 9 కష్టపడకూడదు. ఎక్కడ గుర్తుపెట్టుకో, యాప్టిట్యూడ్ లో కానీ షుడ్ నాట్ 89 మల్టిప్లై చేయాలంటే సింపుల్ గా 2 4s అయిపోతుంది. ఆన్సర్ ఇస్ 36. ఇప్పుడు వద్దాంరా, ఇప్పుడు ముందు దానికి వెళ్దాం. ఇప్పుడు చెప్పండి రా, 1 2 3 2 అని మల్టిప్లై చేయకుండా, యాడ్ చేయకుండా లాస్ట్ నెంబర్ వచ్చింది ఎంత? 4 వచ్చింది. 4 నెక్స్ట్ నెంబర్ ఎంత నాన్న? 4 నెక్స్ట్ నెంబర్ ఎంత? 5. డివైడ్ ఎంత చేయమన్నాను? 2 చేయమన్నాను. 2 2s 2 into 5 ఎంత? 10. సరిపోయిందా లేదా? ఎస్ ఆర్ నో? Correct. Yes. ఫర్ ఎగ్జాంపుల్ 10 నెంబర్స్ తీసుకుంటే 10 నెంబర్స్ తీసుకుని చెప్పండి తక్కువ ఆన్సర్. 1 2 3 4 5 6 7. వాట్ ఇస్ ఆన్సర్? 55. 10 మనం మల్టిప్లై చేయాలి, 10 వన్నిటిని యాడ్ చేయాలి. 10 నెక్స్ట్ నెంబర్ ఇస్ 11. 11/2, 2 5s 5 into 11 ఎంత? 55. దట్స్ ఆల్. అంటే మీనింగ్ ఏంటంటే, ఇంత పెద్ద డయాగ్రామ్ ని 1 2 3 4 5 6 7 8 9 10 అంట. ఇది దాని మీనింగ్. దీన్ని సింపుల్ గా న్యాచురల్ నెంబర్స్ కొట్టియాలి. వాట్ ద చీట్ షీట్? హౌ వీ కెన్ రిమెంబర్? therefore లాస్ట్ నెంబర్ ఇంటూ నెక్స్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. ఇప్పుడు చెప్పండి రా, వాట్ ద ఫైనల్ ఆన్సర్? 45. 45. 9 next number what? 9 next number 10. 10/2. 2 5s. What is the final answer? 45. All of it clear? The part 1 story. You can go with the 20 numbers. 20 numbers ఉన్నాయి. What is the final answer? 20 numbers ఉన్నాయి. What is the final answer? 20 numbers యాడ్ చేయాలి. 20 నెక్స్ట్ నెంబర్ ఏంట్రా? 20 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 21. డివైడ్ ఎంత చేయాలి? 2 చేయాలి. 2 10s 10 into 21 ఎంత? 210. క్లియర్? ఈ పాయింట్ అర్థమైందా లేదా? అలా Yes, క్లియర్? Yeah, that's it. Therefore, 1 minute. That is the case. Therefore, that is the part 1. Simple. న్యాచురల్ నెంబర్ లో మనం కొట్టియచ్చు. ఇప్పుడు వెళ్తున్నాను పాయింట్ బి లోకి. Take a game with a 10 minutes time. I will stop the class. Tomorrow continue చేస్తాం. ఎక్కువ మోతాదు అయిపోయినా మనకి కష్టం. ఇప్పుడు అప్లికేషన్ లోకి వెళ్దాం. Can you give the answer now on screen? Can you give the answer? How many numbers are there? How many blocks are there? How many blocks are there? How many 21, blocks are? sir. 21. How many blocks? Total Six, number of blocks? six. 6. What is the 6 next number? 6 next number? 7. 7. Divided by 2. 2 how many times? 3 times. అంతేనా? 3 7s are how much? 21. చెప్పాలా ఏంటి? హారిక, రమేష్, రాజేష్, అది చెప్పాలా వద్దా? క్వశ్చన్ చెప్పాల్సిన పని లేదు కదా, నో నీడ్ కదా.
ఎస్ సార్. యా, అంటే జస్ట్ మీకు అర్థమైందా లేదా అన్న? అర్థమైంది సార్. అర్థమైంది కదా? నో నీడ్ టు సే, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. 1 2 3 4 5 6. The generic method is as per shortcut. We have to add all the numbers. No need to go with all the numbers. Take a last number is 6. The next number 7. 7 by 2. 2 3 is 3 7 is 21. Is also 21. Option A is the right answer. Number of triangles. ఇక్కడ చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 3 సార్లు టైం పడింది. జనాలు ఎలా ఉంటారు అంటే పనికిరాని వాటిని ఆలోచిస్తాం ఎగ్జామినేషన్ టైంలో. ఇక్కడ జనరల్గా మాట్లాడరా, ఈ డయాగ్రామ్ లో జనాలు దేని చూస్తారు? ఈ డయాగ్రామ్ లో జనాలు దేని చూస్తారు ఎగ్జామినేషన్ టైంలో? దేని మీద? 4 blocks. బ్లాక్స్ పక్కన పెట్టేసే అక్కడ ఏ బి డి ఈ సి లో దేని మీద బాగా ఫోకస్ చేస్తారు? దట్స్ ఇట్. జనాలు అక్కడ స్ట్రక్ అయిపోతారు. అక్కడ ఈయన చూస్తారు. ఇక్కడ ఈ దగ్గర ఎందుకు రెడ్ మార్క్ ఉందని. అది అంటే ఉండకపోతే ఏంటి? వీఆర్ నాట్ క్యాలిక్యులేటింగ్ ద యాంగిల్ కదా. మన అక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయట్లేదు అక్కడ రెడ్ మార్క్ చూడటానికి. వీ హ్యావ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఓన్లీ. ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు అనుకుంటారు జనాలు. అక్కడ ఎక్కడ ఇవ్వలేదు. దే హ్యావ్ టు గివ్ లైక్ దిస్. ఇలా ఇవ్వాలి, ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఈ ఎంత అని. ఆ కాన్సెప్ట్ వేరు, ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. Therefore, what is the final answer? 1 2 3. Therefore, what is the final answer? 6. 3 into 4. What is the shortcut is? First number is last number. First number into last number into next number divided by 2. Therefore, what is the final answer? 6 is the answer. ఇప్పుడు చెప్పండి, can you try this question? ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాను. ఇంతవరకు నడక చేపట్టుకుని నడిపించనమాట, నచ్చమాట. ఇప్పుడు కరెక్ట్ గా పరిగెత్తడానికి వెళ్ళాలి. ఇదేంటి సార్ మధ్యలో ఇంకో బ్లాక్లు వచ్చాయి అంటారా? వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్? కెన్ గివ్ ఎనీ ఆన్సర్, ఎనీ గెస్సింగ్? 45. గుర్తుపెట్టుకో, డయాగ్రామ్ ఏదైనా ట్రయాంగిల్ బేసిక్ కామన్. బేసిక్ ఇప్పుడు మర్చిపోకూడదు కదా. ఇక్కడ చిన్నప్పుడు నేర్చుకుంటాం, మన పిల్లలకు నేర్పిస్తాం. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ నేర్పిస్తాం కదా. అదే కాన్సెప్ట్ ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే. ఇక్కడ సార్ రూట్ వర్డ్ ఏంటి? ఇల్లు కట్టుకున్నామంటే 4 పిల్లర్స్ వేస్తాడు. దాని మీద 4 పిల్లర్స్ వేసని చెప్పి 4 ఫ్లోర్లు కట్టరు ఇక్కడ. డిపెండింగ్ అపాన్ ఈ పిల్లర్ బేస్ ఇక్కడ 10 కూడా వేసుకుంటారు వాళ్ళు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఫస్ట్ బేస్ ఇస్ అ కామన్, 1 2 3 ఇస్ అ కామన్. ఈ మధ్యలో వచ్చిన లైన్ ఉన్నాయి చూసారా, అది కొత్త లైన్. దాని గురించి మనకెందుకు? ఇప్పుడు చెప్పండి రా, 1 2 3 అని పెట్టగానే వాట్ ఇస్ ద ఆన్సర్? వాట్ ఇస్ ద ఆన్సర్? 6 అయిపోయింది. ఇప్పుడు నాకు ప్రాబ్లం అంతా స్లీపింగ్ లైన్స్. కరెక్ట్గా విను, లిసన్ కేర్ఫుల్లీ. దేని మీద ఫోకస్ చేస్తాను చూడు. ఇందులో మై ప్రాబ్లమ్ ఈజ్ విత్ దిస్. దీని వల్ల నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు ద కాన్సెప్ట్ కమ్స్ అండర్ స్లీపింగ్ లైన్స్. ఇదొక స్లీపింగ్ లైన్, గ్రౌండ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్లీపింగ్ లైన్. మొత్తం 1 2 3 స్లీపింగ్ లైన్స్ ఉన్నాయి కదా. జస్ట్ మల్టిప్లై 3. ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 18. దట్స్ ఇట్. అనదర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. 1 2 3 and 4 ఇచ్చాను. సింపుల్, యూ కెన్ ఫార్మ్ యువర్ ఓన్ క్వశ్చన్ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత. 1 2 3 క్వశ్చన్ ఏం ఇస్తే అంటే స్టెప్ నెంబర్ 1 చూడండి. వాట్ ఇస్ స్టెప్ నెంబర్ 1 అన్న? స్టెప్ నెంబర్ 1 1 2 3 4 5 బ్లాక్స్ రా. చెప్పండి, వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్? 5 బ్లాక్స్. ఫస్ట్ లాస్ట్ నెంబర్ 5 కదా. 5 into 6/2. 5 into 6/2 can be taken as a 15. అయిపోయింది. నౌ కమ్ టు ద పాయింట్. కరెక్ట్గా విను. స్లీపింగ్ లైన్స్. ఇది వన్ ఆఫ్ ద స్లీపింగ్ లైన్, సెకండ్ స్లీపింగ్ లైన్, థర్డ్ స్లీపింగ్ లైన్, ఫోర్త్ స్లీపింగ్ లైన్. అంటే 1 2 and 3 and 4. Therefore 15 into 4. 15 into 4 ఎంత? 15 into 4 ఎంత? 60. Therefore total number of triangles ఎన్ని? 60 triangles. నీకు 15 ని 4 ని మల్టిప్లై చేయాలని కష్టం అనుకో, ఫస్ట్ 15 to 2 చేయరా, నంబర్ డబుల్ చేయి, 30.
30 డబుల్ చేయి 60. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇంటూ నీకు 40 చేయాలి, 30 ఇంటూ 40 చేయాలి, దీన్ని డబుల్ చేయి ఫస్ట్. 60 డబుల్ చేయి 120, 170, 75 ఇంటూ 4 చేయాలి. వరి అయిపోతే పని లేదు, 75 ఫస్ట్ డబుల్ చేయి. చెప్పండి రా, 75 డబుల్ చేయి. 75 డబుల్ ఎంత? 150 sir. 150 డబుల్ ఎంత? 150 డబుల్ ఎంత? దట్స్ ఇట్. ఎప్పుడు కూడా ఏ నంబర్ ఇచ్చినా ఫస్ట్ ఇదే అని చూసాను. 80 నంబర్స్ సార్ ఎలా వస్తాయి సార్? సో లుక్ ఎట్ హియర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. దట్స్ ఆల్. క్లియర్ వన్? క్లారిటీ వచ్చిందా? Yes, sir. యా. ఇప్పుడు వెళ్దాం. ఇది క్లారిటీ, ఇది ఆన్సర్. వాట్ ఇస్ ఆన్సర్? స్పీడ్గా 1 2 3 4 5 6 7 8 24. పర్ఫెక్ట్. 9 10 11 24, sir. 24. ఫస్ట్ చెప్పండి, బేస్ పాయింట్ ఎంత? 3 into 4 by 2 6. బేస్ Six. పాయింట్ is 6. బేస్ పాయింట్ is 6. into 4, టోటల్ నెంబర్ ఆఫ్ స్లీపింగ్ లైన్స్ ఎన్ని? 4, 3, 4. 3. 6 4 ఎంత? 24. దట్స్ ఇట్. పేపర్ మీద పెన్ పెట్టవలసిన నెసెసిటీ కూడా లేదు. యూ వాంట్ సీ ద 24 triangles, you can see on the screen. All these are 24 triangles. Top 6, next 6, next 6, 6 4 the 24 triangles on screen. ఈ డౌట్ అంటే ఇంట్లో కూర్చొని చేయి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 75. Perfect. 9. Perfect. Sai Ramesh. 10 11 12 ఇంతసేపు 13 75. 75. హారిక చేస్తున్నావా? కెన్ యు డు దట్? హారిక, లావణ్య వస్తుందమ్మా? రాజేష్ Sir, can you explain one more time? అర్థం కాలేదు. ఇంకొకసారి చెప్పరా సార్? మిస్ అయ్యాను సార్. అవునా, మిస్ అయ్యావా? ఇదేం లేదు, సింపుల్ హారిక. ఏదైతే దీనికి బేస్ రూట్ ఏంటంటే ఎంతైనా సింపుల్ గా చెప్పాలంటే దీస్ హ్యావ్ ఏ ట్రయాంగిల్ ఉందనుకో, లైన్ పెట్టాను అనుకో. ఇక్కడ ఫస్ట్ బేసిక్ 1 ఏదైతే ఉందో దీన్ని 1 2 3 వేసుకుంటాం. 1 + 2 + 3 అని చెప్పాను. బేస్ 1 6 వచ్చింది. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, స్లీపింగ్ లైన్స్. కింద గ్రౌండ్ కూడా స్లీపింగ్ లైనే. 1 2 and 3 స్లీపింగ్ లైన్స్. 3 స్లీపింగ్ లైన్స్ కాబట్టి జస్ట్ మల్టిప్లై ద బేస్ 1. 3 into 6 is equal to 18. 6 3 6 18. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? Yes sir. ఇప్పుడు చూద్దాం ఈ క్వశ్చన్. చూద్దాం ఎవరికైతే అర్థం కాలేదో. వన్స్ లుక్ ఎట్ హియర్. 1 2 3 and 4 and 5. చెప్పండి, బేస్ ఎంత? వాట్ ఇస్ ద బేస్ వాల్యూ? బేస్ వాల్యూ ఎంత? 15. 15. 5 into 6. 5 into 6 by 2. 2 3s are 15 is the base major. అయిపోయింది. నెక్స్ట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ విత్ ద స్లీపింగ్ లైన్స్. లుక్ ఎట్ హియర్. వాట్ ఆర్ ద స్లీపింగ్ లైన్స్ హియర్? స్లీపింగ్ లైన్స్ ఏమొస్తాయి? 1 స్లీపింగ్ లైన్, 2 3 4 and 5. టోటల్ 5 స్లీపింగ్ లైన్స్. 15 into 5. వరి అయిపోకు, ఇందా 4 చెప్పారు కదా సార్ అని. 15 డబుల్ చేయి 30 డబుల్ చేయి 60. ఒకటి ఎక్స్ట్రా ఉంది 15. బట్ ద ఫైనల్ ఆన్సర్ 75. ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్? Yes, sir. Yes. యా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆపేస్తాను, ఇంకో 5 minutes ఆపేస్తాను. టుమారో యూ విల్ సీ ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వేదిక్ మ్యాథ్స్ కి వెళ్దాం. కెన్ గివ్ ద ఆన్సర్? 1 2 3 4 5
7, 8, 9, 10. 11, sir. 11. How you got 11? See, ఇప్పుడైనా గుర్తుపెట్టుకో, వన్ ఆఫ్ ద రీజన్, వన్ ఆఫ్ ద షార్ట్ కట్ ఈస్, ఒక క్వశ్చన్ లా ఉందనుకో, ఇది బేస్ కదా, మళ్ళీ ఇలా ఇచ్చాడు అనుకోండి, నెక్స్ట్ ఇలా ఇచ్చాడు అనుకోండి, చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ వన్. కెన్ యు గివ్ ఈ క్వశ్చన్ చూడు, వినాలి, ఈ క్వశ్చన్ చూడు, కింద డ్రా చేస్తున్నాను చూడు. దీనికి దీనికి తేడా ఏంట్రా? డయాగ్రామ్ ఏకి డయాగ్రామ్ బికి తేడా ఏంటి? డయాగ్రామ్ ఏకి డయాగ్రామ్ బి రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన ఐక్యూ లెవెల్స్ గా ఉండాలి. రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇదే క్వశ్చన్ అడిగితే తెలియదు అంటావా? సార్ రెండు ఒకలా ఉన్నాయి సార్ అంటావా? పైన 3 స్లీపింగ్ లైన్స్, కింద 3 స్లీపింగ్ లైన్స్, పైన 3 స్టాండింగ్ లైన్స్, కింద కూడా మధ్యలో 3 స్టాండింగ్ లైన్స్ అంటావా? వాడు క్వశ్చన్ అడుగుతున్నాడంటే ఏదో లాజిక్ బిహైండ్ అయి ఉంది. చెప్పినా ఖరీదు 10 seconds టైం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నో డిఫరెన్స్. కింద క్వశ్చన్ లో షార్ట్ కట్ వేస్తున్నావు అంటే వాళ్ళు స్లీపింగ్ లైన్ లాస్ట్ వరకు పరిగెడుతున్నారు, వాళ్ళు ఎండింగ్ పాయింట్ వరకు, ఎక్కడ మధ్యలో డ్రాప్ అయిపోలేదు. పై డయాగ్రామ్ లో స్లీపింగ్ లైన్స్ బ్రేక్లు వస్తాయి, మధ్యలో ఆగిపోయిన వాళ్ళు, పరిగెత్తి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు, మధ్యలో స్టార్ట్ చేసిన వాళ్ళు. అందరికి క్లారిటీ వచ్చిందా లేదా? ప్లీజ్ సే ఎస్ ఆర్ నో, మోస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. క్లారిటీ వచ్చిందా రాలేదా? Yes, sir. అర్థమైందా లేదా? ఎస్. ఇప్పుడు ఈ పాయింట్కి వస్తే ఏం చెప్పాను ఈ క్వశ్చన్ బిఫోర్ షార్ట్ కట్ లో? బాబు ఇక్కడ ఏదైతే బేస్ ఉందో 1, 2, 3, 4 ఉందో, 4 5 20, 20/2 ఆర్సీస్ 10 అని చెప్పాను. ఇది 10. టోటల్ నెంబర్ ఆఫ్ స్లీపింగ్ లైన్స్ మల్టిప్లై చేయండి బాబు అన్నాను. ఎందుకు మల్టిప్లై చేస్తామంటున్నాను అంటే లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఎండ్ అయింది, ఎక్కడైతే స్టార్ట్ అయింది అక్కడ ఎండ్ అవుతుంది. అందుచేత ఇంటూ 3 చేశాను. 10 × 3 = 30. అద్భుతంగా ఉంది. ఆన్సర్ 30 ఫర్ ద గివెన్ క్వశ్చన్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ వన్ ఏ దాంట్లో చూడండి, ఫస్ట్ దాంట్లో చెప్తాను చూడండి. ఫస్ట్ దాంట్లో అన్ని లాస్ట్ వరకు పరిగెట్టట్లేదు. క్లియర్. ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, ఇక్కడికి ఎండ్ అయిపోయాడు. ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ ఎండ్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ ఎండ్ అయింది. అంటే ఒక కంటిన్యూటీ లేదు, దేర్ ఇస్ నో కన్సిస్టెన్సీ లేదు. అప్పుడు దాన్ని ఎలా కౌంట్ చేసేస్తాం? డైరెక్ట్ గా చెప్పని చెప్పేసి 1, 2, 3 and 4 పెట్టేసి 4 5 20, 20/10, 20/10, 2 = 10. Therefore 3 sleeping lines are 10 × 3 = 30, sir. Wrong answer. క్లారిటీ వచ్చిందా లేదా నీకు? ఆల్ ఆఫ్ యు క్లియర్? గివ్ ద క్లారిటీ. Yes, sir. అప్పుడు ఈ క్వశ్చన్ ఏం చేయాలి సార్? హౌ టు సాల్వ్? సింపుల్ వన్ ఈస్, ఏదైతే ఎక్కడైతే వాడు స్టార్ట్ అవుతున్నాడో దిస్ వన్ డయాగ్రామ్ 1, 2 and 3 and 4 కదా. ఫస్ట్ 1 and 2 and 3 and 4 కెన్ బి టేకెన్ యాస్ 10. ఇది ఒక డయాగ్రామ్, కరెక్ట్గా విను. సెకండ్ దానికి వచ్చేటప్పటికి దేనికి దానికి ఇండివిజువాలిటీ ఉంటుంది. సియర్ ఇండివిజువాలిటీకి వచ్చేటప్పటికి ఇది ఇండివిజువాలిటీ, ఈ పార్ట్ ఇదొక ఇండివిజువాలిటీ, ఇదొక ఇండివిజువల్ ట్రయాంగిల్. అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ ఎండ్ అయింది. అంటే 1, 2, 3 అంటే ఇదొక షేప్. ఇప్పుడు చెప్పండి రా, 1, 2, 3 ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎంత అవుద్ది? 1, 2, 3 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎంత వస్తుంది? 3 × 4/2 కదా. 3 × 4/2 is 6. దీని ఆన్సర్ 6. ఇప్పుడు దీనికి వస్తాను చూడాలి, కింద దానికి 1 and 2. ఇప్పుడు చెప్పండి రా, దీని ఆన్సర్ ఎంత వస్తుంది? 1 and 2కి ఆన్సర్ ఎంత వస్తుంది? 3, sir. 3 వస్తుంది. అన్ని యాడ్ చేసేయడమే. Therefore 6 + 3 + 10
The answer what? What is the answer we are getting? Is 19 is the answer. ఇప్పుడు ఇదే లాజిక్ నేను చేస్తాను చూడండి అన్న, ఇదే లాజిక్ ని, ఈ లాజిక్ ని వేసేటప్పుడు లిసన్ కేర్ఫుల్లీ, 1 2 3 బికాస్ ఇక్కడ స్టాప్ అయిపోయింది కాబట్టి ఎండ వరకు వస్తే కాన్సెప్ట్ మారిపోతుంది. 1 2 3 1 2 3 కెన్ బి టేకెన్ as దీని ఆన్సర్ ఎంత? దీని ఆన్సర్ ఎంత? దీని ఆన్సర్ ఎంతరా? 1 2 3 దీని ఆన్సర్ ఎంత? 6. 6 కదా, దీని ఆన్సర్ 6. దీని ఆన్సర్ ఎంత? 1 and 2. దీని ఆన్సర్ ఎంత? 3. 3. 6 plus 3 ఎంత? 9. 9. That's it. All of you clear? All of you clear this point? All of you అర్థమైందా లేదా? రెస్పాండ్ అవ్వట్లేదు ఎట్లా? అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? Yes, sir. Yes, sir. యా, నెక్స్ట్ క్వశ్చన్ అయితే యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు చెప్పండి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 3 4 5 6 7 8 9 10. What is the answer? 13. Ramesh. Snehalata 13. Yeah. ఇంతసేపా? 13, sir. 13. 1 2 3 4 కదా, మధ్యలో అయిపోయింది. అంచేత ముందు షార్ట్ కట్ వేయలేక అవద్దు. therefore 4 వస్తుందంటే ఆన్సర్ ఎంత? 4 into 5/2. 4 into 5/2 ఎంత? 10. వన్ ఆఫ్ ద ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు దీనికి రండి అన్న, దేనికి? దీనికి రండి, పైదానికి రండి. పైదానికి వస్తే ఏమొస్తుంది? ఇది 1 and 2. 1 plus 2 ఎంత? 3. therefore 10 plus 3 ఎంత? 10 plus 3 ఎంత? వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్? ఏ. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యు క్లియర్? అందరికీ పాయింట్ అర్థమైందా లేదా? ఆల్ ఆఫ్ యు క్లియర్ దిస్ పాయింట్? ఎస్ ఆర్ నో? యా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ టుమారో. at 5:30. కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే we can complete the more topics. ఎక్కువ షార్ట్ కట్స్ మనం నేర్చుకోవచ్చు. Can be the answer? 1 2 3 4 5 6 7 8 9 10 11 28, sir. 28. పర్ఫెక్ట్. చూద్దాం. ఐ డోంట్ నో ఆన్సర్. 28 is one of the answer. 28 ఉంది కాబట్టి అవ్వచ్చు. ఇంకా 13 14 15 34. స్నేహితులు is 34. 34, sir. 34. 34. ఓకే, అదే క్యాల్కులేషన్ రాంగ్. ఓకే, వాట్ ఎవర్. 28 and 34. కొంచెం ఆగండి. ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తే ఒకసారి చేసేటప్పుడే మన క్యాల్కులేషన్ అవ్వాలి, మళ్ళీ బ్యాక్ రాకూడదు. ఓకే, 28 and 34. దే ఆర్ ద 2 ఆన్సర్స్. 16. హారిక remaining. Lavanya, remaining people. All of you got the answer? Number of triangles any? All of you got the answer? All of you got the answer? Shall explain. What is the major triangle? 1 2 3 4 5. Therefore the 5 can be taken as 5 into 6/2. 2 3s are. The first answer is 15. One of the answers is 15. Done. Second point, 1 and 2. Here I call. Therefore 1 and 2 can be taken as 1 plus 2 is equal to 3. Next, what is the next one? It start and end. 1 2 3 and 4. 4 వచ్చింది కాబట్టి 4 into 5/2. 4 into 5/2 can be taken as 10. Is the one of the answer. Next one, last one. Come to the last one question. 1 2 3.
1, 2, 3 can be taken as 6. We are getting as the 4 answers. One is the 15 plus 10 plus 6 plus 3. Then 25. 25, 28. The answer is 34. Rajesh, mistake ayinda? Did you find the mistake? Did you find the mistake, Rajesh? My voice in Yes, sir. Yeah. That's all about the today's class, Amma. Also చెప్పుకున్నాం. Tomorrow we'll discuss the remaining Vedic maths along with the triangles, squares. Tomorrow we'll meet at 5:30 or 6 o'clock. I'll message you. Okay. Therefore, that's all. So, first of